హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే లైట్ రూమ్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగానైతే మీరు లైట్ రూమ్ ఓపెన్ చేసుకోండి. లైట్ రూమ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాప్ లింక్. అక్కడ నుండి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైట్ రూమ్ ఓపెన్ చేసుకోండి. ఇదైతే లైట్ రూమ్ ప్రో. దీంట్లో మాస్కింగ్, లెన్స్ బ్లర్, ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గరనైతే ఫస్ట్ ఏం చేయాలంటే, నేను మీకు ఒకవేళ ఒకే క్లిక్లో కావాలనుకుంటే మాత్రం నేను మీకు ఇక్కడ ప్రిసెట్ ఇస్తాను. ప్రిసెట్ నుండి అయితే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. 1 క్లిక్లో అయిపోతుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఏ ఫోటో చేసుకుంటున్నారో ఆ ఫోటోని మాత్రం మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, నేనైతే ఈ ఫోటో చేసుకోవాలని అనుకుంటున్నాను. నా ఫోటోని ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా. ఒకవేళ మీరు కనుక 1 క్లిక్లో చేయాలనుకుంటే మీకు ఈ ప్రిసెట్ ఇస్తాను. ఈ ప్రిసెట్ తోటి మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే, ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, కాపీ సెట్టింగ్స్ మీదనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ మార్క్ ఇవ్వాలి. క్రాప్, రిమూవింగ్, మాస్కింగ్, లెన్స్ బ్లర్ ఇవన్నిటికీ ఇవ్వాలి. ఇక్కడ రైట్ ఇవ్వండి. రైట్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఏ ఫోటోకి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోకి రండి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్. ఇక్కడ 3 డాట్స్ దగ్గరనైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ ఉంది కదా, పేస్ట్ సెట్టింగ్స్, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాతనైతే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ మాస్కింగ్ ఉంది కదా, మాస్కింగ్ని అయితే ఓపెన్ చేసుకోండి. మాస్కింగ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలానైతే ఉంటుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ 1 2 3 5th ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ దీన్ని కొంచెం మీది అనుకోండి. మీకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలానైతే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఎడిట్ చేసుకోవాలి. మీకు ఎలా అనిపిస్తే అలా. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మీది ఫోటో కొంచెం బ్లాక్ ఉందనుకోండి, ఫోటో బ్లాక్ ఉంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత లైట్ ఇలా ఉంటుంది. ఎక్స్ప్లోర్ హై పెంచుకోవాలి. మళ్ళీ కాంట్రాక్ట్ ఇలా మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. మీకైతే వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మాకు ప్రీసెట్ వద్దు, నార్మల్ ఎడిట్ చేసుకోవాలనిపిస్తే యాడ్ ఫోటో వేసుకోండి. నేను ఈ ఫోటో చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో వస్తుంది. ఈ ఫోటో ఉంది కదా, మీరు కూడా అలా ఎడిట్ చేసుకోవాలనిపిస్తే, ఓన్గా చేయాలనిపిస్తే ఇక్కడ మాస్కింగ్లోకి వెళ్ళండి. మాస్కింగ్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే, ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్టు, సెలెక్ట్ స్కై, బ్రష్, లీనియర్ ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత
ఆటోమేటిక్గా అది అయిపోతుంది, సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ లైట్ లేకుంటే సంథింగ్ ఉంటాయి, వాటిని చేంజ్ చేసుకునేది కూడా ఉంటుంది. చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా లైట్ కలరు, ఇలా ఇలా వస్తుంది. ఫోటో మాత్రం అలానే ఉంటుంది. చూడండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ సెలెక్ట్ స్కై, సేమ్ వస్తుంది, ఇది కూడా సేమ్ వస్తుంది. కొంచెం టైం పడుతుంది. చూడండి, దీన్ని ఏం చేస్తారంటే సేమ్ లైట్ ఎక్స్ప్లోర్ కానీ లేకపోతే మైనస్ ప్లస్ మీకు ఎలా అనిపిస్తే అలా, మీకు ఫోటోకి నచ్చితే, మీకు ఏ ఫోటోకి అయితే నచ్చుతుందో అలానే పెట్టుకోండి. మళ్ళీ సేమ్ నెక్స్ట్ సెలెక్ట్ ద సబ్జెక్ట్ ఎత్తుకుంటే మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే వైట్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ ఇవ్వండి. మళ్ళీ ప్లస్ ఐకాన్, ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ ఉంది కదా, దీని మీద కూడా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా అనండి, జస్ట్ ఇలా అనాలి. అన్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఇది ఉంది కదా, అంతే, ఎస్ ఇట్. మళ్ళీ సేమ్ మళ్ళీ మాస్కింగ్ ప్లస్ ఐకాన్, సెలెక్ట్ సబ్జెక్టు, దీన్ని కొంచెం మళ్ళీ నార్మల్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, మళ్ళీ సేమ్ మన ఫోటో అయితే అలానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. చూడండి, ఏం చేస్తారంటే ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని బ్లర్ ఉంటుంది, బ్లర్ని ట్యాప్ చేసుకొని మీకు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైపు, ఎంతలో కావాలనుకుంటే అంతలో చేసుకోవచ్చు. దీనికి కూడా కొంచెం మళ్ళీ టైం పడుతుంది. వస్తే చూడండి, చాలా బాగా వచ్చింది. మీకైతే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియపరచండి. ఛానల్ అయితే కంపల్సరీ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం చూడండి, ఇలా కూడా వస్తుంది. మీకు సినిమాటిక్లో కూడా లుక్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది ఫొటోస్కి. చూడండి, మీకు ఎంత ప్లేస్ కావాలనుకుంటే అంత మంచి సినిమాటిక్లో ఉంటుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో దిగినవా అనుకుంటారు ఎవరైనా చూసిన వాళ్ళు కనుక. ఇలా వస్తుంది. అప్డేటింగ్ అయితే ఆటోమేటిక్ అయిపోతుంది. అప్డేటింగ్ వచ్చిన తర్వాత అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫోటో. చూడండి, చాలా బాగా వచ్చింది ఫోటో అయితే. మళ్ళీ సేమ్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.